హైదరాబాద్లోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో కళా ఉత్సవ్ 2026 పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని అజీజ్ నగర్, బాచుపల్లి, బౌరంపేట బిజినెస్ బ్రాంచ్ల స్కూల్ క్యాంపస్లతో పాటు సౌత్ ఇండియాలోని 4 రాష్ట్రాల్లోని దాదాపు 20 కళాశాలల నుండి 3000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ స్కిల్స్, ప్రతిభను చాటుకున్నారు. కళా ఉత్సవ్ 2026 ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో దాగిన కళను ప్రపంచానికి చాటి చెప్పడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని గడిచిన 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఆనంద్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ హీరో అర్జున్తో పాటు సీతాపైనం సినిమా టీం హాజరై సందడి చేశారు. సో కేఎల్హెచ్ యూనివర్సిటీ స్ప్రెడ్ ఓవర్ 3 క్యాంపసెస్. మనకు హైదరాబాద్ లో 3 క్యాంపస్లు ఉన్నాయండి. ఒకటి బోరంపేట్, ఇది బోరంపేట్ క్యాంపస్. అలాగే అజీజ్ నగర్, అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కేఎల్హెచ్ క్యాంపస్. అలాగే కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్. సో ఈ 2 ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తామండి. అంటే బీటెక్, ఎంటెక్, పిహెచ్డి, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ. సో ఆ విధంగా ఓన్లీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అజీజ్ నగర్ ఈ కొండాపూర్ క్యాంపస్ లో ఎంబీఏ, బీబీఏ, పిహెచ్డి, బిఎస్సి యానిమేషన్, గేమింగ్. సో ఈ విధంగా మాకు 3 క్యాంపస్లు ఉన్నాయండి హైదరాబాద్ లో. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ లో ఉన్నటువంటి ఆ టాలెంట్స్ ని, ఇన్హరెంట్ క్వాలిటీస్ ని మనం ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. దిస్ ఇస్ నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ని కళా ఉత్సవ్ అంటాం అనమాట. అంటే 2 days ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామండి. అంటే స్టూడెంట్స్ లో నాట్ ఓన్లీ అకాడమిక్స్, రీసెర్చ్, ట్రైనింగ్, ప్లేస్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఇవే కాకుండా మనం వాళ్ళ ఉన్నటువంటి ఈ ఆర్ట్స్ ని డెవలప్ చేసి నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఒక గుర్తింపు తేవడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. సో దీనికి ఇప్పటికి 3000 స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ లో నిన్న ఈ రోజు మనకు ఈ బోరంపేట క్యాంపస్ లో జరుగుతూ ఉన్నాయండి. I joined in KLH Hyderabad because of best experience and the exposure of the campus. And this Kala, we came with a new idea that called as Kala Utsav, and it will be encouraging our new talents, and they are encouraging our talents, and also we are coming up with new ideas and business ideas. Basically, I am studying MBA in KLH, so we'll play best business ideas in our campus too. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా కొత్త టాలెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా బయటకు వస్తాయి. అండ్ ఇది ఒక మంచి స్టేజ్ మా ఎక్స్పీరియన్స్, మా టాలెంట్ ని చూపించుకోవడానికి. ఈ కళోత్సవ్లో we have organized different type of cultural programs. So the first one నృత్య ఉత్సవ్, డాన్స్ కాంపిటీషన్, అలాగే కళాస్పర్ధ, ఆర్ట్స్ కాంపిటీషన్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా ఎగ్జిబిట్ చేసాం మనం. అదే కాకుండా మ్యూజిక్ కాంపిటీషన్, సంగీత్ సామ్రాజ్ఞి, సో అలాగే మనం లుమియరీ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్, అలాగే మన ఫోటోగ్రఫీ ప్రతిబింబ యుద్ధం అనే యొక్క ప్రతిదీ మన యొక్క సంస్కృతం నుంచి తీసుకునే ఆ యొక్క టైటిల్స్ ని పెట్టడం, మన యొక్క లాంగ్వేజెస్ ని, సో మన కల్చర్ ని మనం డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో సో ప్రతి దానికి ఒక ప్లాట్ఫామ్, ఒక మీనింగ్ఫుల్ గా వేలో నేమ్స్ పెట్టి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తూ, అలాగే నాట్ ఓన్లీ హైదరాబాద్, చాలా మంది కాంపిటేటర్స్ తమిళనాడు నుంచి, అలాగే కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి చాలా మంది వచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బి పార్ట్. సో వాళ్ళందరూ వచ్చినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు చాలా హై లెవెల్లో వెళ్ళాలనే ఒక ప్లాట్ఫామ్ తో మనం వెళ్తున్నాం. సో